పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో అదేవిధంగా కూటమి అభ్యర్థిగా నేను నరసాపురం లోక్సభ స్థానం నుండి పెద్ద ఎత్తున మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా జూన్ 4వ తారీఖున ఎన్నికైన అనంతరం తొమ్మిదవ తారీఖున నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నేను నియమించబడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇలా మనందరం కూడా కలవడం జరిగింది. ఎన్నికల్లో నా గెలుపుకి పెద్ద ఎత్తున సహకరించినటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7 ఎమ్మెల్యేలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా అందించినటువంటి సహకారం బరువులేనిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ సందర్భంగా వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చి పనిచేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అలాగే కేంద్ర మంత్రిగా నా పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి నాకు అసైన్ చేయబడినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా ఆనందంగా ఉంది. అంటే నేను కేంద్ర మంత్రిగా నియమించబడినటువంటి అనంతరం మా తండ్రి గారు ఆ మరుసటి రోజే కోమాలోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక 4-5 నెలల పాటు నేను తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉండి అటు ఢిల్లీలో బాధ్యతలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించడం, నాన్నగారు హైదరాబాద్ హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి పరిస్థితి, నియోజకవర్గంలో అనేక సమస్యలు, మొదటి 4 నెలల్లో కొంత ఒత్తిడికి గురైనటువంటి వాస్తవం, కొంత ప్రజలకు అసౌకర్యం కలిగినట్టు మాట్లాడుకోవడం వాస్తవం. దయచేసి మన్నించాలని సందర్భంగా కోరుతూ, ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను,
ఆ పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలే కాకుండా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు 15-20 సంవత్సరాలుగా దీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి చాలా విషయాల్లో వాటికి పరిష్కారం చూపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవేస్కి సంబంధించి కేంద్రం పరిధిలోకి వచ్చేటువంటి, అలాగే రైల్వేలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టుని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మనం మంజూరు చేయించడం జరిగింది. నేషనల్ హైవేస్కి సంబంధించి ఏదైతే లోసర్ నుండి పెప్పర్ వరకు వెళ్ళేటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలకు అత్యంత ప్రధానమైనటువంటి రహదారి అయినటువంటి రోడ్డు, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్డు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి CRIF గ్రాంట్ కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ హైవే 165 ఇది 2 ప్రాజెక్టులుగా స్వీకరించడం జరిగింది. 2 ఫేజులుగా ఈ ప్రాజెక్టుని విభజించడం జరిగింది. ఒకటి దిగమరి నుండి ఆకివీడు వరకు, ఆకివీడు నుండి పామర్, ఏదైతే ఆకివీడు నుండి పామర్ వరకు అయ్యేటువంటి పనులు నడుస్తూ ఉన్నాయి. అయితే దిగమరి నుండి ఆకివీడు వరకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 15 సంవత్సరాల కారణంగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కారణాలు. అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన వెంటనే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ఎజెండా ఈ హైవే ఫండ్కు మనం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా గడ్కరీ గారిని అనేక సార్లు కలిసినటువంటి సందర్భంలో ఆయన కోరడం, ఆయన నేషనల్ హైవే అధికారులను, ఉన్నతాధికారులను పిలిచి ఆదేశించడం జరిగింది. రైతులకి నష్టపరిహారం ఇవ్వడం అనేది 6.5 సంవత్సరాల ఇంట్రెస్ట్ నష్టపరిహారం ఇవ్వడం అనేది ఇప్పటి వరకు లేదండి. ఇది మీ ప్రాంతానికి తగ్గినటువంటి గౌరవం అని చెప్పి నేషనల్ హైవే అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి రైల్వేలు కూడా సంబంధించి అనేక ప్రాజెక్టులు ఏదైతే PM గతిశక్తి ప్రాజెక్టు ద్వారా ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడెంలో 3 రైల్వే ROBని, రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది. 4వ బ్రిడ్జి కూడా మంజూరు అయింది. అది RUBగా వచ్చింది. దాన్ని ROBగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 3 ROBలు 200 కోట్లకు సంబంధించి నిధులు మంజూరు అయ్యాయి, శాంక్షన్ అయ్యాయి.
అదేవిధంగా నర్సాపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రైల్వే ముఖ్యమైనటువంటి క్రాసింగ్ లెవెల్స్ దగ్గర కూడా తాడేపల్లిని కూడా 3 అయ్యాయి. 4వది జవలపాలెం దగ్గర ఉన్నటువంటి దాంట్లో అది ఆర్యూబీ అని రైల్వే టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. ఆర్యూబీ అంటే నేను ఆర్ఓబీ అడిగాను, అది పెండింగ్ ఉంది. అక్కడ ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ త్వరలోనే మంజూరు. ఏదైతే రైల్వే క్రాసింగ్ లెవెల్స్ ఉన్నాయో వాటిని అన్నింటిలో కూడా ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మించడం ద్వారా మనం ప్రయాణికుల యొక్క ఇబ్బందుల్ని తగ్గించాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల పెట్టాను. భీమవరంలోనే నేను ఒక 7-8 ఆర్ఓబీలు పెట్టాను. నర్సాపురంలో పెట్టాను, తణుకులో పెట్టాను, రేలంగి, పాలకోళ్ళు ఆర్ఓబీ సాధ్యం కాదన్నారు. పాలకోళ్ళు అట్లీస్ట్ ఆర్యూబీకి డిపిఆర్ తయారు చేస్తాం. భీమవరంలో ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్లో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి గేట్ వేసి ఉండేటువంటి పరిస్థితి. వాడూరులో ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్, అలాగే కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్, దాదాపు నర్సాపురం పార్లమెంట్లో 45 ఆర్ఓబీలు కానీ ఆర్ఓబీలు కానీ ప్రపోజల్స్ పెట్టారు. పిఎం గతిశక్తి ద్వారా మొదటి ఫేజ్లో తాడేపల్లి కూడా 4 క్లియర్ అయ్యాయి. రెండో ఫేజ్లో మళ్ళీ ఒక 7-8 ఆర్ఓబీలు కానీ ఆర్ఓబీలు కానీ మంజూరు అయ్యేటువంటి అవకాశం. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడం ప్రజాప్రతినిధుల యొక్క కర్తవ్యం. ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని కొన్ని సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నం చేయడం అనేది మా యొక్క ధర్మం. మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని మేము నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి కూడా మీకు తెలుసు, నేను ఎంపీ కాకముందే 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. భీమవరం, నర్సాపురం, తాడేపల్లి. త్వరితగతిన పనులు పూర్తవుతుంది. ఇవాళ రైల్వేలకు సంబంధించి కూడా అనేక ప్రాజెక్టులని నేను స్వీకరించడం లేదు. ఏదైతే రైల్వేలో ట్రైన్స్ హాల్స్కి సంబంధించి కొన్ని విషయాల్ని నేను సీరియస్గా తీసుకోవడం జరిగింది. కోవిడ్ అనంతరం చాలా ట్రైన్స్, చాలా స్టేషన్స్లో హాల్స్ తీసివేశారు. ఇక్కడ కాదు, దేశమంతా. అవి తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అనేక టెక్నికల్ ఇష్యూస్. ఆ సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి రైల్స్, కొన్ని ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో హాల్స్ లేకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తున్నా. రైల్వేస్లో, నేషనల్ హైవేస్లో ఏదో ఒక సమస్యను తీసుకుని దాన్ని పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అప్రూవల్స్ మినిస్టర్ వరకు పోవాలి, అక్కడ సెక్రటరీస్ వరకు పోవాలి. రైల్వేలకు సంబంధించి ఒక ట్రైను సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి బయలుదేరితే అది ఇంకో ఈస్టర్న్ రైల్వేకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ 2 జోనల్ ఆఫీసుల్లో పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేయాలి, టైమింగ్స్ చూసుకోవాలి, ట్రాఫిక్ రద్దీ చూసుకోవాలి.
ఇవన్నీ నడుస్తేనే కానీ ఎన్నో ఒక సమస్య పరిష్కారం అయ్యేటువంటి విషయం. అయితే ముఖ్యమైనటువంటి స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్ హాల్స్ విషయంలో పాజిటివ్స్గా ఫైల్స్ తయారయ్యాయి. నేను రైల్వే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా వందే భారత్కి సంబంధించి ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ విజయవాడ వరకు ఉన్నటువంటి వందే భారత్ని నరసాపురం వరకు పొడిగించాలనేటువంటి ప్రపోజల్ రైల్వే అధికారులు అందరూ కూడా అంగీకరించారు. కొన్ని టెక్నికల్ అప్రూవల్స్ రావాల్సింది, అది కూడా త్వరలోనే ఆ సౌకర్యం వస్తుందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆయన కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎల్బిచర్లో కానీ అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ తూర్పుతాళ్ళ పిహెచ్సి సెంటర్ విషయంలో అదేవిధంగా అర్బన్ పిహెచ్సి నరసాపురం స్కావెంజర్స్ కాలనీ అందరికీ విషయంలో ఆయన నా నోటీసులో పెట్టినటువంటి ఒక్క రోజు వ్యవధిలో నేను బిహెచ్ఈఎల్ నుంచి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి 80 లక్షల రూపాయలు సిఎస్ఆర్ తీసుకుని రెండో రోజునే వారు నియోజకవర్గానికి అలాట్మెంట్ తేవడం జరిగింది. దాని మీద ఎంఓఈ మీద కూడా సైన్ చేయడం జరిగింది. వెంటనే కూడా ఇవాళ అక్కడ పనులు మొదలెట్టుకోవడానికి బిహెచ్ఈఎల్ అధికారులు కూడా నాకు చెప్పడం. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన అనేక విషయాల మీద నాయకర్ గారు నాతో మాట్లాడుతున్నారు. వాటన్నింటినీ కూడా త్వరలోనే చక్కటి అనుమతులు తీసుకొస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాస్తవంగా చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఆ తర్వాత కాలంలో ఉంటుంది. వాటిని మెయింటైన్ చేసేటువంటి విషయంలో కాబట్టి అవసరాన్ని బట్టి కమ్యూనిటీ హాల్స్ పెద్ద ఎత్తున నిర్మించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తాం. చాలామంది ఎంపీ ల్యాడ్స్ నుంచి రోడ్స్ డ్రైనేజీకి వస్తుంటారు నా దగ్గర. నేను చెప్తే ఆ రోడ్లు వేయడానికి చాలా స్కీములు ఉన్నాయి ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంది, గ్రామీణ హామీ ఉపాధి పథకం ఉంది. కానీ శ్మశానాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. శ్మశానం అనేది గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా అవసరం ఉన్నటువంటి విషయం. కాబట్టి ముందు శ్మశానాల అభివృద్ధికి సంబంధించి అన్ని పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తాననేటువంటి విషయాన్ని సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. తిరుపతి చాలా తక్కువ కోట మాకుంటాయి. అయినా సరే సాధ్యమైనంత మంది ఎక్కువ మందికి దర్శనం చేయించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. తిరుపతి ఎంతమందికి ఏర్పాటు చేసినా మిగిలిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సాధ్యమైనంత వరకు మాకు ఉన్నటువంటి కోటాకు మించి దర్శనం చేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఆ మధ్య జరిగినటువంటి ప్రయోగరాజు కుంభమేళాలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి భక్తులు పోతే అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నటువంటి ఆ ల్యాక్తో వెళ్ళినటువంటి ఇబ్బందులు చాలా మందికి ఇబ్బందులు లేకుండా అక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కేదార్నాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఇక్కడ లెటర్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో పదే పదే మాట్లాడటం ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి యొక్క దర్శనానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ
పోతే నా పోర్ట్ఫోలియోకి సంబంధించి నేను ప్రెస్ మీట్ కంటిన్యూ చేయాలంటే ఇంకా 2-3 గంటలు పడుతుంది కాబట్టి క్లుప్తంగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం అనేటువంటి విషయం. దాదాపుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి, స్టీల్ ప్లాంట్ నడవడం లేదు, పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. వాస్తవంగా నష్టాలు ప్రభుత్వానికి భరించడం సాధ్యం కాదు అనేటువంటి విషయం మాట వాస్తవం. అయితే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు ధనేటి కృష్ణారావు గారి నాయకత్వంలో అనేక మంది బలిదానమై సాధించుకున్నటువంటి ప్రాజెక్ట్. దీనికి ఆంధ్రలో సెంటిమెంట్ ముడిపడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ సెంటిమెంట్ని గౌరవించాలి అంటే సెంటిమెంట్ని గౌరవించడం అనేది ఒక ఎత్తు అయితే, వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం అనేది ఇబ్బందికరమైనటువంటి సమస్య. అయితే మా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కుమారస్వామి గారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తలుచుకోవాల్సిన. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పదే ప్రస్తావించడం, ప్రధానమంత్రి గారి దగ్గర, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో సెంటిమెంట్ దాన్ని గౌరవించాలనుకోవడం. అంతేకాదు గత 7-8 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యంగా ఏ ఒక్క స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళినటువంటి సందర్భం లేదు. అయితే ఏం బాధ్యతలు స్వీకరించాక నెల 15 రోజులు 2 నెలల లోపునే కుమారస్వామి గారితో మాట్లాడి, సార్ మనం స్టీల్ ప్లాంట్కి వెళదాం, వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, కార్మికులు ఇబ్బంది తెలుసుకుందాం అని ఆయన ఒప్పించి నేను విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆయన నేను కలిపాను. ప్లాంట్ని నిశ్చితంగా పరిశీలించాం, అనువనువునా చూసాం, రికార్డు చూసాం. అప్పుడు ఒకే ఒక నిర్ణయానికి వచ్చేసారి ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రైవేట్ పరం కానియకూడదు. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నత స్టీల్ ప్లాంట్. ఇది ఇంత భూమి దేశంలో ఏ ఒక్క స్టీల్ ప్లాంట్కి కూడా లేదు. ఇంత మంచి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. కానీ దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి ఆ ఇబ్బందులు అధిగమించి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆలోచన చేయాలనే ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి ఆ రోజు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో రావడం. తర్వాత 10 రోజులు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని నిర్మలా సీతారామన్ గారు, అమిత్ షా గారు, అనేక రకాలుగా వారిని కన్విన్స్ చేశాక $11,400 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ఈ 11,400 కోట్ల రూపాయలు. ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద అచీవ్మెంట్. నాకు మంత్రిగా దేశంలో దాదాపు నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 14 రాష్ట్రాల్లో
నేను ఆ స్టీల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవలంబించేటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమాలు, స్టీల్కి సంబంధించి పెద్ద ఎత్తున సెమినార్కి వారి కాలంలో ప్రధానమంత్రి గారికి స్టీల్ రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. ఎందుకంటే స్టీల్ ఉత్పత్తి ఎక్కడ బాగుంటే ఆ దేశం యొక్క జీడిపి బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయింది. 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ను స్టీల్ని ఈ దేశంలో ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు 175 మిలియన్ టన్ చేస్తున్నాం. 300 మిలియన్ టన్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి స్టీల్ ప్లాంట్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం, కొత్తగా స్టీల్ పరిశ్రమని ప్రారంభించడం, వారికి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం, అందులో భాగంగానే ఆర్ఎస్ఎల్ మెటల్ ఆంధ్రప్రదేశ్లో రాజేపేటలో పెట్టాలనేటువంటి స్టీల్ ప్లాంట్ అనుమతులు కూడా కొన్ని ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందిని త్వరితగతిన ఫాలోఅప్ చేసి వాటికి అనుమతులు ఇప్పించడంలో కూడా కీలకమైనటువంటి పాత్రను నా వంతు నేను పోషించాను.